ఎవరి తాలూకా నువ్వు? స్వాతి తాలూకా. స్వాతి ఎవరి తాలూకా? చంపుతా ఇంకోసారి ఆ పేరు వచ్చిందంటే. కెమెరా ఫోటోలు తీయొద్దని చెప్పు. ఇది నాకు అసలు నచ్చలేదు. అయ్యా తీయకండి, తీసిన డిలీట్ చేసేయండి. పనికొచ్చే మొగం కాదు ఇది. పాపా పాపా ఓ పాపా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఎందుకు సార్ చిన్నపిల్లలకి మీకు ఇష్టం కూడా? నేను మాట్లాడేటప్పుడు ఎవడు మాట్లాడదు. అది కాదు, ఎక్కువ మంది ఉంటే అలాగే ఉంటుంది. సరే సరే. దేని గురించి మాట్లాడాలి? పాప బర్త్డే గురించి. పాప బర్త్డే గురించి మాట్లాడతా. ఒకసారి ఆ తాతగారు ఫోటో తీస్తారు, తీయొద్దని చెప్పి. తాత తీయకు, ఫోన్ వైరస్ వస్తుంది. పాప గురించి మాట్లాడతా. అమ్మా అంతకన్నా ముందు ఒక మహానుభావుడు గురించి చెప్పాలి. ఎవరు సార్? మా తాతగారు. మీ తాత గురించి ఎవరికి కావాలి? మా తాత అందరికన్నా గొప్పోడు. 19 పిల్లలు మా తాత గురించి చెప్తున్నా, నవ్వుతున్నాయి. 1947లో మా తాతగారు విజయవాడలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఏంటి ముద్దు కావాలా? మా తాతగారు మా బామ్మగారు ఇద్దరు కలిసి తెల్లవాళ్ళు. సరిపోద్దా ఇంకోటి? ఏం చేస్తున్నావు? ముద్దు పెడుతున్నాను. ఇది మటన్ బొక్క చెప్తున్నట్టు. అసలు ఎవరితో అనుకోను? చిన్న పాప ఏమవుతుంది? చెల్లి. ఆ పుల్లి పాప మీ చెల్లి? చెల్లి, సొంత చెల్లి. సొంత చెల్లి. కవల పిల్లలు. ఒరే కవల పిల్లలు ఇద్దరు ఎంత పడుకున్నా మీ చెల్లి ఇంత చిన్నగా ఉంది. నా హైట్ మా చెల్లికి ఇచ్చారు. మీ చెల్లి హైట్ నువ్వు తీసుకున్నావు. అదే. ఓకే. ఏమైంది సార్? మైక్ రావట్లే. పాపా ఎమ్మెల్యే మాట్లాడుతుంటే 1947లో మా తాతగారు. సార్ మైక్ పెంచు, తగ్గించు, వెనక్కి వెనక్కి, లెఫ్ట్ లెఫ్ట్, రైట్, ఆ స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపో. మీరెందుకు తిరుగుతున్నారు సార్? ఏమండి ఈడే కదా లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు అన్నా. మిమ్మల్ని కాదు సార్, మా సౌండ్ వాడికి చెప్పా. ఇది కూడా తెలుసుకో. ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒక్క నిమిషం, ఏమన్నాడు? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంతకన్నా తగ్గడానికి ఏముందిరా నీ దగ్గర? మిమ్మల్ని సార్. నన్నా? ఓకే. 1947లో మా తాతగారు. సిగ్గులేదురా, కడుపు కన్నా దున్నపోతున్నా. నిన్నేరా? ఎవర్రా? అదెవరో రోడ్డు మధ్యలో కారణం పెట్టాడు. బుద్ధుందా? బుద్ధుందిరా. మనిషివా పశువా? ఎవడు? నిన్నే. సిగ్గుండాలి. సిగ్గుండాలి. కారు కొంటే సరిపోదు. ఎక్కడ పెట్టాలి తెలియదురా పంది. ఎవడ్రా? అదే. ఇంతకీ కార్ నెంబర్ ఎంత? 0000. అది నా కారు. అయ్యా నా కారు పెట్టి నన్నే అమ్మన బుద్ధి తెప్పిస్తావా? సారీ సార్, సారీ. విజయవాడలో లేకుండా చేస్తా. గుంటూరులో ఉంటా. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఎవరు రాడు? సౌండ్ సిస్టమ్. వంక ముగ్గులో తగులుతున్నాడు. సైలెన్స్. 1947లో మా తాతగారు విజయవాడలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ప్రజల కోసం. ఇది అది అండి. ఎందుకు నేను వచ్చి ఫోన్ ఎత్తట్లేదండి. ఇక్కడ ఏదైనా మీటింగ్ జరుగుతుంది తెలిసి వచ్చాడండి. ఒక నిమిషం, దీన్ని సరిగ్గా పనిచేయట్లేదు చూడు. ఇదే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటే దీని మైక్ కూడా డిఫెక్ట్. బాగా పనిచేస్తుందండి. ఏం లేదు, మా ఇద్దరి మధ్య ఒక ప్రణయ గీతం ఉంది. అది పాడితే ఎక్కడో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టండి. తన ప్రియుడు కోసం ఒక ప్రేయసి పాడే భక్తి గీతం. ఎస్, పాడు. నువ్వు వస్తావని నేను వరపయాసిలకు చీర కట్టుకుంటాను, వరపయాసిలకు చీర కట్టుకుంటాను. పళ్ళు రాలిపోతాయి. పాట పాడతానని కుక్క కేడు కొక్కుతాడు. పాట సార్, ఇంకొక పాటను సార్. మంచి పాట పాడు. రాకపోతే వెళ్ళిపోతాను. నువ్వు వస్తావని నేను వరపయాసిలకు చీర కట్టుకుంటాను, వరపయ. మళ్ళీ అదే పాట పాడు. ఇంకోటి పాడతాను
జంబలక్కడ జారి మిఠాయా. నేను ఆడదాన్ని కాదంట పళ్ళు రాలిపోతాయి పో. ఎమ్మెల్యే మాట్లాడుతుంటే మధ్య రే ఎవడే రే రే ఆ పైసలు సైడ్ పో పిల్ల కొంక. అయ్యయ్యో. ఆ నరేష్ తమ్ముడు సార్, నరేష్ తమ్ముడు. 1947లో మా తాతగారు విజయవాడలో నీళ్లు లేనప్పుడు ఏందమ్మా చెప్పునా మైకి వెళ్ళిపోద్ది. ఏమైంది అమ్మా? ఈ ఫంక్షన్కి వస్తారు మీరు అంటే పిల్లాడు తప్పుడు పోయాడంట. చూడండి నేను ఎతికి పెడతా. అమ్మ పేరు మీ అమ్మ పేరు రా. అమ్మని ఏమని పిలుస్తావు? మమ్మీ కదరా డమ్మీ. నాన్న పేరు? నాన్నకి ఇంకొక పేరు కొండరి పప్ప కాదా? ఈ పిల్లాడు సార్ సార్ వాడు నా కొడుకేనండి. మీ అమ్మ వచ్చింది వెళ్ళు. సార్ నిజంగా చెప్తున్నది ఏమవుతుందో నాకు తెలియదు. మా అమ్మతో చెడ్డాలని ఉండదు. 1947లో మా తాతగారు పెద్ద సర్కిల్లో సార్ 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 ఇది ఒక ఎమ్మెల్యే మీ ఊరు వచ్చినప్పుడు మీరు కనీసం మంచినీళ్ళు ఇచ్చారా? ఒక్కడ పట్టించుకుంటా ఉంటూ తిన్నారా? ఇందాక నుంచి మూత రావట్లేదు సార్. ఎవరు దొరుకుతారో ఎరిపాపని చూశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 1947లో మా తాతగారు సార్ చిన్న సన్మానం. సన్మానం అనేది మన విజయవాడలో ఉన్న కల్చర్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. నాకు ఎప్పటి నుంచో 100 మంది ప్రజల మధ్య సన్మానం చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంది. ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టేజ్ మీద నాకు సన్మానం చేసినందుకు. ఒకసారి గట్టిగా చెప్పట్లో పిల్లాడికి సన్మానం చేశారు. బాబు శాలువా చాలా పెద్దగా ఉంది. నీకు ఒక షర్టు ప్యాంటు వస్తుంది. ఇంకా గుడ్డ మిగిలితే ఏం చేస్తావు? 1947లో మా తాతగారు ఏంద్రా కింద పెట్టావు? అసలు ఎవరి తాలూకారు? అరే బర్త్డే పాపం వీళ్ళు చెల్లా. నిజం చెప్పండి రా. అవునా? నిజమా? ఈడే దొంగ నా కూడా కంటే మీరు ఈడు కదా. సరే తీసుకో. ఎవడో ఉమ్మేశాడు. మరి మీ ముఖం చూసి ఉమ్మేసింది. ఎందుకు? మరి ముఖము బాలేదని సంగతి తెలుసు. 1947లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? అది పిల్లలు సరే అండ్ పిల్లని పైకి అని అంటే గుండె పిల్లల పైకి రారా సార్. ఏం పీకెట్ మీ తాతకి అంతరం వచ్చింది. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు ఏంటి పైపు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు ఇలానే హ్యాపీగా